నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అబ్రహం లింకన్ పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతిస్తూనే ఉందంటూ ఇరాన్ ప్రకటనలు ఖండించింది. అబ్రహం లింకన్ కు అతి దగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చిందని, దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో యుఎస్ నౌక దెబ్బతిందా లేదా అని మాత్రం చెప్పలేదు. ఇక ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ట్రంప్ సేనలు దీనిని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి. అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన 3 రోజుల తర్వాత 4 క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో హైపర్సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ కారియర్ను తాకటం దాదాపుగా అసాధ్యమని చెబుతుంటారు. ఎయిర్క్రాఫ్ట్ కారియర్ ప్రధాన బలం దాని మీద ఉండే యుద్ధ విమానాలే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై FA-18 సూపర్ హార్నెట్, F-35C స్టెల్త్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతో పాటు ఎయిర్క్రాఫ్ట్ కారియర్ను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. యుద్ధం సమయంలో ఎయిర్క్రాఫ్ట్ కారియర్ సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. రియల్ టైమ్ శాటిలైట్ నెట్వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్పుడు పసిగట్టడం కష్టం. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. జెరాల్డ్లోని లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అందుకు యుద్ధం కారణం కాదు. ఆ మంటలను ఆర్పేశాం. నౌకలోని ప్రొపల్షన్ ప్లాంట్కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. గాయపడిన 2 నావికులకు చికిత్స అందుతుంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఎర్ర సముద్రంలో తన సహకారాన్ని కొనసాగిస్తుంది అని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయటం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతిస్తూనే ఉందంటూ ఇరాన్ ప్రకటనలు ఖండించింది. అబ్రహం లింకన్ కు అతి దగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చిందని, దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో యుఎస్ నౌక దెబ్బతిందా లేదా అని మాత్రం చెప్పలేదు. ఇక ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ట్రంప్ సేనలు దీనిని దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉంటాయి.
అబ్రహం లింకన్పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన 3 రోజుల తర్వాత 4 క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో హైపర్సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ కారియర్ను తాకటం దాదాపుగా అసాధ్యమని చెబుతుంటారు. ఎయిర్క్రాఫ్ట్ కారియర్ ప్రధాన బలం దాని మీద ఉండే యుద్ధ విమానాలే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై FA-18 సూపర్ హార్నెట్, F-35C స్టెల్త్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతో పాటు ఎయిర్క్రాఫ్ట్ కారియర్ను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. యుద్ధం సమయంలో ఎయిర్క్రాఫ్ట్ కారియర్ సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. రియల్ టైమ్ శాటిలైట్ నెట్వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్పుడు పసిగట్టడం కష్టం. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సమీపంలో మోహరించిన అమెరికా ఎయిర్క్రాఫ్ట్ కారియర్ USS జెరాల్డ్ R-4లో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. జెరాల్డ్లోని లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు చెలరేగాయి. అయితే అందుకు యుద్ధం కారణం కాదు. ఆ మంటలను ఆర్పేశాం. నౌకలోని ప్రాప్షన్ ప్లాంట్కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. గాయపడిన 2 నావికులకు చికిత్స అందుతుంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నౌక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఎర్ర సముద్రంలో తన సహకారాన్ని కొనసాగిస్తోంది అని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.